హారర్ థ్రిల్లర్ మూవీ జాంబీని దాదాపుగా అందరూ చూసే ఉంటారు. అలాంటి మనుషులను మన చుట్టూ కలలో కూడా ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. అంటే అలా భయానకమైన అవతారం ఎత్తారు. ఒంటి నిండా భయంకరమైన టాటూలు, నాలుక మధ్యలో చిన్న చిన్న కమ్మలు కుట్టుకోవడం చూస్తేనే దర్చుకునేలా హెయిర్ స్టైల్తో వీళ్ళు ఉంటారు. అయితే ఇన్నాళ్ళు ఈ పాడు కల్చర్ విదేశాల్లోనే ఉండేది, కానీ ఇప్పుడు మన దేశంలోనూ అడుగుపెట్టింది. మన దేశంలో మొదటి జాంబీ పుట్టుకొచ్చాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా చూడడానికి చాలా విచిత్రంగా, భయంకరంగా ఉన్నావు అంటూ నెటిజన్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరి జాంబీ అనే విషయానికొస్తే అతని పేరు మంజునాథ్ పూజారి. కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. అతనికి జనం అందరి మధ్య చాలా ప్రత్యేకంగా కనిపించాలని ఎప్పటి నుంచో ఉండేది. కానీ దానికోసం జాంబీలా మారాలని డిసైడ్ అయ్యాడు. దాన్నే పిచ్చిలా మార్చుకున్నాడు. జాంబీలా కనిపించడం కోసం చాలా సర్జరీలు చేయించుకున్నాడు. నాలుకను సైతం రెండుగా కోయించుకున్నాడు. చెవులను కత్తిరించుకున్నాడు. తలకు కొమ్ములు కూడా తగిలించుకున్నాడు. ఇక ఇంచు గ్యాప్ లేకుండా ఒళ్ళంతా భయంకరమైన డిజైన్లతో టాటూలు వేయించుకున్నాడు. దీంతో అతన్ని చూడడానికి చాలా భయంకరంగా ఓ రాక్షసుడిలాగా మారాడు. అప్పుడు తనను తాను ఈ దేశపు మొదటి జాంబీగా డిక్లేర్ చేసుకున్నాడు. అయితే ఇలా మారడానికి ప్రాణాలనే పణంగా పెట్టాడు మంజునాథ్. పైగా ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు, చాలా ఏళ్లు పట్టింది. ప్రమాదకరమైన చాలా సర్జరీలు చేయించుకొని అతడు తన శరీరానికి చాలా ఇబ్బంది పెట్టుకున్నాడు. ఎంతో నొప్పిని భరించాడు. ఇక దీనికోసం ఏకంగా 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఇక ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే ఇలాంటి వారు ఉండేవారని, ఇప్పుడు ఇండియాలో కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందని, పిచ్చి పలు రకాలు ప్రాణం పోతుందని తెలిసిన సర్జరీలు చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని, అంత డబ్బు ఖర్చు పెట్టి మరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పిచ్చి పలు రకాలుగా ఉంటుంది. ఇది ఆ పిచ్చి కాస్త పీక్స్ కి వెళ్తే రిజల్ట్స్ చాలా డేంజర్ గా ఉంటాయి. ఇదంతా తెలిసినా కానీ చాలా మంది తమలోని పిచ్చి మాత్రం వదిలిపెట్టట్లేదు. దానికోసం దేనికైనా తెగిస్తారు. ఎంతమంది ఎంత చెప్పినా తమ దారి తమదే అంటారు. ఆ పిచ్చి కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. ఇక ఇదిలా ఉంటే 100 మందిలో కూడా వేరుగా కనిపించాలని కొందరికి ఉంటుంది. అందంగా ఆకట్టుకునే ఉండడానికి తెగ కష్టపడుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా తామే హైలైట్ గా కనిపించాలని పరితపించిపోతుంటారు. దానికోసం ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద మధ్య తరగతి, హై క్లాస్ అన్న తేడా లేకుండా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.